నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి సర్కార్ నియంతృత్వ పాలన నిర్వహిస్తుందని ఆరోపించిన పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి. వైసీపీ వర్గాలపై జరుగుతున్న దాడుల్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అదీప్ రాజ్. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి, జోగు రమేష్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి. సీఎం ప్రతిష్టను దిగజార్చేలా చేసిన వ్యాఖ్యలపై తక్షణమే కేసు నమోదు చేసి తగిన చర్యల్ని ఫిర్యాదు చేసిన కొండబాబు. చనిపోయిన విద్యార్థికి న్యాయం చేయాలంటూ అనకపల్లి శ్రీ చైతన్య కాలేజ్ నందు ఆందోళనకు దిగిన బంధువులు. కృష్ణా జిల్లా పెరంబలూరు శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న పవన్ కుమార్ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు. శ్రీకాకుళం తిరుమల ఆలయం ఆధ్వర్యంలో ఈ నెల 27న స్వర్ణ పుష్పాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన అర్చకులు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో 10,000 మంది దంపతులతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న గురుగుబిల్లి శ్రీనివాసులు. రాష్ట్రంలో కూటమి సర్కార్ నియంతృత్వ పాలన నిర్వహిస్తుందని శాసనసభ మాజీ సభ్యుడు అదీప్ రాజ్ అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వైసీపీ వర్గాలపై జరుగుతున్న దాడిని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ అదీప్ స్థానిక నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ బయట విలేకరులతో పార్టీ మన్యం జిల్లా ఇన్ఛార్జ్ శరగడం చిన్నప్పల్ నాయుడుతో కలిసి మాట్లాడారు. పోలీసులను అడ్డంగా పెట్టుకుని మరి టీడీపీ వర్గాలు వైసీపీ వారిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ దాడులకు పాల్పడ్డ వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. అధికార మాధ్యమంతో నిర్వహిస్తున్న రెడ్ బుక్ పాలనకు త్వరలోనే కాలం చెల్లబోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కోరాడ చంద్రమౌళి, ఆకుల గుణాకర్, మెంటు మహేష్, ఇండుగుబిల్లి దేవుడు, బాబు, రాపర్తి మాధవరావు, శ్రీను, రజని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేము గత 5 సంవత్సరాల్లో మేము చేసినట్టు హామీలు ఇంటింటికి వెళ్ళి మేము చెప్పుకోగలిగాం. మేము మీ ఇంటికి వచ్చాము, మీ గడపకి చేసామని మీరు చెప్పేది సత్తా ఉందా? ఇవాళ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టేస్తున్నారు. చేసినటువంటి అప్పుల్లో ఎంత శాతం మీరు ప్రజలకు ఇచ్చారంటే దానికి కూడా సమాధానం లేదు. వీటన్నిటిని కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి, దాడులకి, ఈ తాటాకు చప్పుట్లకి భయపడిపోయేటువంటి వాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా. మేమందరం కూడా ఒక్కటే, మా కండ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట మేము ఉంటాం. ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటాం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లో పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. చేస్తారని ఇచ్చారు, అవి చేయండి. విధానం లోటుపాట్లు ఉంటే స్టేషన్లు మీ చేతులు ఉన్నాయి. ఎవరైనా తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కట్టించండి, కోర్టుకు పంపించండి, జైల్లో పెట్టించండి. ఓ పక్క అధికారం చేతిలో పట్టుకొని ఒక రౌడీలాగా అరాచక శక్తులందరినీ కూడా తీసుకొని రాడ్లు, కర్రలు, కత్తులతో ఇంటి మీద దాడి చేయడం అంటే చాలా తప్పు. ఇది మేము వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలని చెబుతూ ముఖ్యంగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయక ప్రజలు డైవర్ట్ అవుతున్నారో వీళ్ళని ఏదో విధంగా మార్చాలి, వాళ్ళ ఆలోచన మార్చాలి అనే ఆలోచనతో ఇటువంటివి చెప్తే ఇటువంటి చాలామంది నాయకులు చేసి ఈవేళ ఎక్కడో పక్కకు లూప్ లైన్లోకి పోయినటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు మంగళవారం కాకినాడలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు వ్యక్తిగత దూషణకు పాల్పడడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు ప్రతిష్టను దిగజార్చేలా చేసిన వ్యాఖ్యలపై తక్షణమే కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వనమాడి కోరారు. పోలీసుల ఫిర్యాదును స్వీకరించి ఈ విషయంపై విచారణ చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మల్లిపూడి వీరు, బచ్చు శేఖర్, పల్లివేల రవి, అనంతకుమార్, తుమ్మల సునీత, అమన్ జైన్, గదుల సాయిబాబు, కొల్లబత్తుల అప్పారావు, చింతలపూడి రవి తదితరులు పాల్గొన్నారు. వేరే వాళ్ళని తిట్టేస్తే ఒకటి, మిమ్మల్ని తిడితే బాధ వచ్చింది. మరి ఆ రోజు మరి తిట్టినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు నాన్నగారు ఇది తప్పు, మనకి చెడ్డ పేరు వస్తుంది, మా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, ఆ రోజు మీరు మాట్లాడాలి. అలాగే జోగి రమేష్ గారి భార్య కూడా మీరు కూడా మాట్లాడాలి. ఈరోజు బీసీలు, కాపులు అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటండి ఇది? ఈరోజు అందుకే వంటల్లో కేసు పెట్టాం. ఈ రోజున ఎందుకు కేసు పెట్టవలసి వచ్చిందంటే ఈరోజు సామాన్యులండి మా కాకినాడలో ఎక్కడన్నా సామాన్య చిన్న గొడవ జరిగినా, అనుకోకుండా గొడవ జరిగినా 1-2 సార్లు చూస్తున్నారు. అదే మనిషి ఎక్కువ గొడవలు సృష్టించి ఇలాంటి మాటలు మాట్లాడి విఘాతం కలిగించిన వాళ్ళు ఏమండి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. ఇలాంటి వాళ్ళ మీద. అప్పుడు ఏం చేస్తారంటే రౌడీ షీట్ కూడా తగ్గిపోతాడు.
బాబు మనమే కేసులు పెట్టారు, రౌడీస్ ఓపెన్ చేశారని చెప్పి ఇంకా అలాంటి మాట మాట్లాడరు, తగ్గిపోతారు. అందుకే జోగి రమేష్ గారి మీద ఎప్పుడు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అధికారం ఉన్నప్పుడు అలా ప్రవర్తించారు, అధికారం లేనప్పుడు అలా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్రంలో గొడవలు సృష్టించిన ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు ప్రత్యేకంగా. ఈరోజు వీళ్ళే కాదు, చాలామంది గొడవ సృష్టించే ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి 1 కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయబోతానండి. ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తయారు చేసేస్తాడు. అందరినీ ఈరోజు ఒక టెర్రరిస్ట్లా తయారు చేస్తున్నారండి. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఒక టెర్రరిస్టులా తయారైపోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. టెర్రరిస్టులా తయారైపోతున్నారు. అయితే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు మీకోసం కష్టపడుతుంది ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే మా ఆలోచన కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల్ని వాళ్ళు చేస్తున్న విధానాల్ని మనం కూడా గమనించి ఓపికతో ఉండాలి. మీరెవరు కూడా రోడ్లపైకి రావద్దు. వాళ్ళలాగా మనం గొడవలు పెట్టాల్సిన పని లేదు. మనకి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏదైనా ఉంటే చట్టం ఉంది, చట్టం ప్రకారంగా వాళ్ళని శిక్షిస్తారు, వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి ఏ విషయంలోని దీన్ని ముందుకు తీసుకెళ్ళకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాయకులు కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజున ఎవరు కూడా బయటకు రావట్లేదు. చనిపోయిన విద్యార్థికి న్యాయం చేయాలంటూ అనకాపల్లి శ్రీ చైతన్య కాలేజీ ఆందోళనకు దిగిన బంధువులు. కృష్ణా జిల్లా పెనమలూరు శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న అనకాపల్లి జిల్లా విద్యార్థి పవన్ కుమార్ ను హాస్టల్లో తోటి విద్యార్థులు కొట్టి చంపారని ఆరోపిస్తూ అనకాపల్లి శ్రీ చైతన్య కాలేజీ వద్ద బుచ్చేపేట మండలం బంగారుమెట్టకు చెందిన తల్లిదండ్రులు, బంధువులు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజీ యాజమాన్యం స్పందించాలని నినాదాలు చేస్తూ కాలేజీలోకి గ్రామస్తులు చొరబడ్డారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట సంభవించింది. ఈ సందర్భంగా బంధువులు, ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం బంగారుమెట్టకు చెందిన పవన్ కుమార్, కృష్ణా జిల్లా పోరంకి మండలం పెడమనూరు శ్రీ చైతన్య కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న పవన్ కుమార్ యాదవ్ ను గత 3 రోజుల క్రితం హాస్టల్లో కొందరు తోటి విద్యార్థులు పవన్ కుమార్ పై తీవ్రంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పవన్ సాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పవన్ సాయి ఆరోగ్యం బాగాలేదు అంటూ తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం మొదట ఫోన్ చేశారు. కంగారుపడి అక్కడికి వెళ్లి తల్లిదండ్రులకు పవన్ సాయి ఆత్మహత్య చేసుకుని మరణించాడని తెలిపారు. యాజమాన్యం పవన్ సాయి హత్యను ఆత్మహత్య చిత్రీకరించి పోలీసుల సమక్షంలో బలవంతంగా పోస్టుమార్టం నిర్వహించి బలవంతంగా తల్లిదండ్రులు, వారి బంధువులను మృతదేహంతో సహా కృష్ణా జిల్లా దాటించారని ఆరోపించారు. పవన్ కుమార్ కు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని అనకాపల్లి శ్రీ చైతన్య కాలేజీ వద్ద తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈరోజు చాలా తల్లిదండ్రులు కడుపుకోత సంఘటన జరిగింది. వడ్డా దగ్గర, బంగారుమెట్ట దగ్గర వాళ్ళ అబ్బాయి విజయవాడ చైతన్య కాలేజీలో చదువుతున్నాడు. వీళ్ళు చాలా నిరుపేదలండి. రెక్కల ముక్కలు చేసుకొని పిల్లవాడిని ఉన్నతంగా చదివించాలన్న ఆలోచనతో అక్కడ జాయిన్ చేశారు. లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో కట్టడం జరిగింది. అయితే అకారణంగా ఈ విద్యార్థిని మరి తోటి విద్యార్థులతో దాడి చేయించి మరి చంపేయడం జరిగింది. వీడియోలో వచ్చాయి, అందరం చూసాం. చంపేసి ఎంత దుర్మార్గం అంటే పేరెంట్స్కి ఫోన్ చేసి మీ అబ్బాయి ఫిట్స్ తోటి కొట్టుకుంటున్నాడు, పరిస్థితి బాగోలేదు రండి అని చెప్పారు. ఆ పిల్లాడు ఫిట్స్ కాదండి, అప్పటికే కుర్రోడిని కొట్టి చంపేయడం జరిగింది. వీడియోలు అన్నీ వచ్చాయి కూడాను. అంత తప్పుడు మెసేజ్ మరి తల్లిదండ్రులకి ఇచ్చి వాళ్ళు ఆందోళన చేశారు. అప్పటికే అక్కడికి వెళ్ళేసరికి కుర్రోడు ఆల్రెడీ చనిపోవడం, ఆటోలో తీసుకొచ్చి ఆ బాడీని ఆ జీజీహెచ్ హాస్పిటల్ పడేయడం కూడా జరిగిందండి. కనీసం మానవత్వం లేకుండా ఆ యాజమాన్యం కానీ లేదా స్టాఫ్ కానీ స్పందించకుండా ఎవరైతే ఆ కుర్రోడిని అరెస్ట్ చేసి కొట్టారో అదే కుర్రాలతో తీసుకొచ్చి కాలేజీలో పడేయించడం జరిగిందండి హాస్పిటల్లో. ఆ కుర్రాడి బాడీని కూడా నిర్లక్ష్యంగా ఎవరేం చేస్తారులే అని ఒక అనాథ శవంలాగా పడేసే పరిస్థితి ఆ తల్లిదండ్రులు ఆవేదన గురైనారు. ఇది మమ్మల్ని అందరినీ కలిసి వేసిందండి. ఇలాంటి సంఘటన ఏ విద్యార్థి తల్లిదండ్రులు కూడా రాకూడదు. అనేక మంది విద్యార్థి తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు బాగోవాలని చాలా అవస్థలు పడుతూ ఆ పిల్లలు చదివిస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో, ఈ శ్రీచైతన్య లాంటి కాలేజీలు విద్యార్థులు బలి తీసుకుంటున్నాయి సార్. ఈ రాష్ట్ర వ్యాప్తంగా బలి తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి అనేక రాజకీయ బలం కావచ్చు, మీడియా బలం కావచ్చు, బయటపడకుండా అణచివేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియకుండా చేస్తున్నారు. ఉదాహరణకి వీళ్ళే వెళ్ళి విజయవాడలో ప్రెస్ మీట్లో విలేకరులు అందరూ వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎంత అన్యాయం జరుగుతుందో మీ అందరికి తెలిసిన విషయమే. ఈరోజు విజయవాడ శ్రీ చైతన్య కాలేజీలో ఒక స్టూడెంట్ చనిపోతే విజయవాడ సిపి కమిషనర్ గారు ఎఫ్ఐఆర్ కట్టి నిందితులు పట్టుకోకుండా ఎంత దారుణంగా వాడి చేశారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు?
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తారని యాదవ్ సంఘాల తరపున మేము అడుగుతా ఉన్నాం. ఒక వ్యక్తి చనిపోతే మరి కాలేజీ యాజమాన్యం కూడా ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు. మేము యాదవ్ సంఘాల తరపున బీసీ సంఘాల తరపున పిలుపునిస్తా ఉన్నాం. మరి ఎవరైతే చనిపోయాడు బాధ్యతలకి ₹1 నష్టపరిహారం ఇవ్వాలా, అందులో ఉన్న ఒక అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని యాదవ్ సంఘాల తరపున బీసీ సంఘాల తరపున తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్ ఇంతవరకు రాలేదు. మా ఓర్పు సహనాన్ని పరిశీలించొద్దు. దయచేసి మీరు కిందకి దిగొచ్చి ఈ బాధ్యతలకు ఏం సమాధానం ఎవరు చెప్పండి. లేదంటే శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న తల్లిదండ్రులు కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఒక స్టూడెంట్ చనిపోతే టోటల్ స్టూడెంట్ వాడు ఇంతవరకు బయటకు రాలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమనుంది ఆంధ్రప్రదేశ్లో హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా నారా లోకేష్ గారు స్పందించండి. థ్యాంక్ యూ. నాకు ఫోన్ చేశారు, ప్రశాంతంగా పడుకుని నా కొడుకు అక్కడ చదువుకుంటున్నాడు కదా అని చెప్పేసి ప్రశాంతంగా పడుకొని అందరం కలిపి సరదాగా మా భార్య పిల్లలతో కలిపి టీవీ చూసుకున్నాడు. నా కొడుకు అక్కడ చదువుకుని హ్యాపీగా. రాత్రి శనివారం నైట్ రాత్రి 10:30కి ఫోన్ చేసి మీ అబ్బాయి ఫిట్స్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పేసి తీసుకెళ్ళి మీరు అర్జెంట్గా రండి అన్నారు. నేను రావడానికి అవ్వదండి. నేను రావడానికి ఎక్కడి నుంచి అనకాపల్లి నుంచి అక్కడికి రావాలంటే 6 గంటలు టైం పడుతుంది. అక్కడికి నేను ఎలా రాగలండి? మా బ్రదర్ ఉన్నారు, రైల్వేలో ఉన్నారు, రైల్వేలో చేస్తుంటారు మా బ్రదర్. ఆయన పంపిస్తానండి, ఆయన వస్తాడు, అన్ని చూసుకుంటాడు. నేను ఏదోలాగా ఎక్కి ఏదో వెహికల్ సెట్ చేసుకుని వస్తానండి అని చెప్పాను. ఆయనకు ఫోన్ చేస్తే ఆయనకు నెంబర్ ఇచ్చాను, ఆ ప్రిన్సిపాల్ నెంబరు. ఆ ప్రిన్సిపాల్ నెంబర్ ఇస్తే ఆ ప్రిన్సిపాల్ ఏం చేశారు, ఆయనకి ఫోన్ చేస్తే మీరు కామినేని హాస్పిటల్కి మీరు రండి, అక్కడికి కరోనా అక్కడ జాయిన్ చేస్తున్నాం అని చెప్పి అన్నారు. అన్ని తర్వాత ఏటైంది, మనవాడు అక్కడికి వెళ్తాడికి ఇంకా అక్కడ లేరు, ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, అక్కడికి వచ్చేయండి అన్నారు. పిచ్చి వస్తుంది మనిషిని అక్కడికి తీసుకెళ్ళి మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి ఆ బెడ్ మీద పడిచింది. తల్లిదండ్రులకి కష్టం ఎవరికి చెప్పుకోవాలి? నా కొడుకు పిచ్చి వచ్చింది కదా, బాగోలేదు కదా, హాస్పిటల్ చూపించుకుంటున్నారు. మేము వెళ్తే చచ్చిపోతామని మాకు చూపెడతారా? ఈ తర్వాత ఈ వీడియోలు చూసి నా కొడుకుని గుండె చంపేస్తారండి. చూడండి అయ్యా, మీకు తెలుస్తుంది. గొర్రెల మేకల పెంపకాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు విజయవాడలో ఏ అబ్బాయిని అయితే చాలా మంది పిల్లలు మూకుమ్మడిగా కొట్టి చంపడం జరిగింది. అది ఈ రోజు పెసవ గ్రూపులో కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికైనా మేము ఒకటి అడుగుతున్నాం, విద్యాశాఖ మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారు వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఈరోజు విద్యాశాఖని స్వయంగా నారా లోకేష్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నారా లోకేష్ స్పందించాలి. అదేవిధంగా ఏదైతే శ్రీ చైతన్య యాజమాన్యం కొంతమంది కుర్రోలు కొమ్ము కాసి ఎవరైతే చంపారో ఆ పిల్లల్ని బయటికి రాకుండా కారణం ఏంటంటే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు పెద్దలు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. వాళ్ళని రక్షించడం కోసం ఈ రోజు ప్రభుత్వం దీన్ని దుర్మార్గంగా అణచివేయాలని చూస్తుంది. ఇక్కడ బాధ్యత చెప్పా ఉన్నారు. అక్కడ పోలీసులు చాలా దుర్మార్గంగా, అక్కడ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా దారుణంగా వ్యవహరించారని. ఎందుకంటే ఎక్కడైతే పోస్ట్ మార్టం జరిపించకపోతే ఎవరైతే బాధితులు బంధువులు వెళ్ళారో వాళ్ళందరినీ నిర్బంధించి మీరు బలవంతంగా పోస్ట్ మార్టం సంతకాలు పెట్టించి బలవంతంగా ఈ రోజు పోస్ట్ మార్టం జరిపించి కన్నవరం వరకు అంటే విజయవాడ అవుట్ కట్స్ వరకు ఈ రోజు పోలీసుల దగ్గరుండి బలవంతంగా బాడీని ఆ బంధువుల్ని దుర్మార్గంగా పంపించడం చాలా దుర్మార్గంగా ఖండిస్తున్నాం. ఏదైతే శ్రీ చైతన్య యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. మొన్నే మనకు తెలుసు విశాఖ జిల్లాలో డయాబెటిస్ స్కూల్లో ఒక అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయి మొత్తం అక్కడ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ రోజు శ్రీ చైతన్య యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. ప్రిన్సిపల్ వచ్చి సమాధానం చెప్పాలి. యాజమాన్యం ఖచ్చితంగా ₹1 నష్టపరిహారం చెల్లించాలని కోరుతా ఉన్నాం. మినీ తిరుపతిగా పేరుగాంచిన శ్రీకాకుళం నగరంలో పిఎన్ కాలనీలో వెలిసిన నారాయణ తిరుమల ఆలయం ఆధ్వర్యంలో ఈ నెల 27న స్వర్ణ పుష్పాభిషేక మహోత్సవం మరియు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు గురుగుబిల్లి శ్రీనివాసులు మాట్లాడారు. వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని చాటి చెప్పేలా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో 10,000 మంది దంపతులతో ఈ స్వర్ణ పుష్పాభిషేక మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం గొప్పతనాన్ని వైభవాన్ని చాటి చెప్పడానికి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ నెలలో శ్రీవారికి పుష్కరిణి ప్రతిష్ఠ ఉత్సవం జరుపుతామని అన్నారు. అంతకన్నా ముందు ఈ ఉత్సవానికి సంబంధించి గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నారాయణ తిరుమల ఆలయ కమిటీ ప్రతినిధులు అందవరపు ప్రసాద్, నటుకుల మోహన్, సూర్యప్రకాష్, గుంటు జ్యోతి, ధర్మారావు, పప్పల రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ క్షేత్రం 1961
సంవత్సరంలో వైశాఖ శుద్ధ ఏకాదశిన ప్రతిష్ఠ గావింపబడినది. గురుగువెల్లి నారాయణదాస్ గారు ఈ ఆలయాన్ని నిర్మించి వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాంటి ఈ క్షేత్రం 2011లో పునర్నిర్మాణాన్ని నిర్వహించుకొని మహాకుంభాభిషేకాన్ని శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి నిర్వహణలో వైభవంగా జరుపుకోవటం జరిగింది. ఆ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా తిరుమల నుండి మహాలక్ష్మి అమ్మవారిని ఈ క్షేత్రానికి వేంచేపు చేసుకొని శ్రీ చిన్నజీయర్ స్వామివారి శ్రీహస్తాలతో ప్రతిష్ఠ గావించుకోవటం జరిగింది. అలా ప్రతిష్ఠ గావింపబడి 21 సంవత్సరాలు పూర్తి అయినటువంటి ఒక అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మొదలుకొని అమ్మవారి వార్షిక ఉత్సవాలు నిర్వహించుతుండేటటువంటి సమయాన ఈ సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు మిక్కిలి ఎక్కువగా జనబాహుల్యంతో అమ్మవారి వైభవమైనటువంటి ఉత్సవాన్ని జరపడానికి ఏర్పాట్లు జరుపుకుంటున్నాం. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళందరితో కూడా సంప్రదిస్తున్నాము. తగిన ఏర్పాట్లు చేసేటటువంటి ఆ క్రమంలో ఉన్నాం. అలా ఉండండి, ఆ పాంప్లెట్స్ అవన్నీ తీసుకొని ఒకసారి అలాగే ఉండండి, నిల్చోవద్దు. ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే శ్రీకాకుళపట్నంలో పెద్ద ప్రదేశం అదే కావడం చేత ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 4 గంటల నుంచి 8:30 గంటల వరకు కార్యక్రమం నిర్వహింపబడుతుంది. భక్తులందరూ 3 గంటలకే ఆ పూజా స్థలానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఒకసారి అందరూ నామజపం ఒకేసారి చేస్తారా, లేకపోతే విష్ణు సహస్రనామాన్ని అంటే ఒక్కొక్కరు 2 సార్లు జపిస్తారా? ఏంటి చెప్పండి. విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో స్వామికి ఉపచారాలు సమర్పిస్తూ బంగారు పుష్పాలను సమర్పిస్తూ 10 ఆవృతులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో ప్రతి ఒక్కరి చేత చదువు వచ్చినా రాకపోయినా వారి చేత కూడా ఈ స్తోత్రాన్ని చదివించేటటువంటి రీతిలో వేదికపై ఉండేటటువంటి పండితులు చెప్పగా మిగిలినటువంటి భక్తులు కూడా దాన్ని ఉచ్చరించడం జరుగుతుంది. అలా అందరూ కలిసి స్తోత్ర పఠనం చేయడం జరుగుతుంది. దీనికి అంటే ముందుకైనా టోకెన్స్ కానీ ఎక్కడైనా ముందు ఏర్పాటు చేస్తున్నారా? అది బాక్స్ రూపంలో ఉంటుందో లేకపోతే ఎందుకంటే విష్ణు సహస్రనామం ఈ చేసేటప్పుడు ఆ ఆకృతిలో చేస్తున్నారా లేకపోతే నార్మల్గా కూర్చోబెట్టి చేస్తున్నారా? విష్ణు సహస్రనామ స్తోత్ర జపంలో దంపతులను మనం ఆహ్వానిస్తున్నాం. వారికి ముందుగా గుర్తించి వాళ్ళకి ప్రవేశ పత్రాన్ని ఇస్తాం, ఒక టోకెన్. ఆ టోకెన్ ఉన్న వాళ్ళే లోపలికి ప్రవేశం ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టడానికి ఏర్పాటు జరుగుతుంది. ఇది జనబాహుల్యంతో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క బ్లాక్ను ఏర్పాటు చేసి ఆ బ్లాకుల్లో వాళ్ళు కూర్చోబెట్టడం జరుగుతుంది. అలాగనే వారికి స్తోత్ర పఠన పుస్తకాన్ని, అలాగనే ప్రసాదాన్ని, వాటర్ బాటిల్ ఇలా ఒక కవర్లో వేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది. అంటే సింగిల్గా వచ్చిన వాళ్ళకి ఎంట్రీ ఉన్నదా లేదంటే? సింగిల్గా వచ్చిన వాళ్ళు కూడా పాల్గొవచ్చు. ఈ దంపతుల తాలూకా బ్లాక్లో కాకుండా వెనక నుంచి స్వర్ణ పుష్పాభిషేకాన్ని నిర్వహించడం కోసం 10,000 బంగారు పుష్పాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగనే ఇలాంటి సమయాన మరింతగా స్వామి తాలూకా దివ్యమైనటువంటి నామాన్ని ఉచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మహిమ వలన క్షేత్రానికి మంచి వృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని కూడా ఆ సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విచ్చేసి స్తోత్ర పఠనంలో పాల్గొనడం జరుగుతుంది.
ఈ 10,000 మంది దంపతులు అనేటటువంటి విషయంలో ఎలాంటి ప్రత్యేక పూజా కార్యక్రమం కనుక రుసుము చెల్లించాల్సి ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం నారాయణ తిరుమల వారు ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. 10,000 మంది దంపతులు శ్రీవారికి సన్నిహితపడి వారి ఆశీస్సులు పొందాలి. ఆ బంగారు పుష్పాలను స్వామికి సమర్పించేటటువంటి కార్యక్రమంలో పాల్గొవాలని ప్రార్థన చేస్తున్నాం. అందరూ విచ్చేయాలని మరోమారు వినయపూర్వకంగా ఆహ్వానం. జై శ్రీమన్నారాయణ. అధికారం చేజారిపోవడంతో వైసీపీ నాయకులు సంస్కారం మరిచి వ్యవహరిస్తున్నారని ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి బాబ్జీ వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేత అంబటి రాంబాబు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మాట్లాడిన తీరు జుబుక్స్కరంగా ఉందని పేర్కొన్నారు. ఎవరో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిపై న్యాయ పోరాటం చేయడం చేతకాక సంస్కారహీనుల్లా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఇకపై ఇటువంటి అనుచిత చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాంబాబుని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు గండి వంశీ, స్థానిక టీడీపీ నాయకులు ఆవగడ్డ అప్పలనాయుడు, కునిగంటి కనకరాజు, రెడ్డి నారాయణ, కోరుబుల్లి సుందర్రావు, వార్డు అధ్యక్షులు చీర అప్పలరాజు, అయిత ఎర్నిబాబు, దైలు రమణ, చెల్లిబోయిన నాగరాజు, చిరికి అవతారం, గన్రెడ్డి వేణు, జొన్నాడ త్రినాథ్, వెలుగుల దొరబాబు, గణిచెట్టి కనకరాజు, కాలవరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అది చర్య తీసుకోండి. ఆ ఫ్లెక్సీ అటువంటి ఫ్లెక్సీలు వేస్తే మేము మళ్ళీ గొడవలు అవుతాయి, అనవసరంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మీరు తీస్తారా లేకపోతే కోర్టులో కేసు చేసుకొని మరి చర్య తీసుకుంటే మేము తీసుకుంటాం, మీరు తీసుకోకపోతే అని చెప్పి జనరల్గా ప్రొసీజర్ మనం ఎక్కడ ఫాలో అయినారు. మరి ఈరోజు అత్యంత దారుణంగా వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో ఇంకా పరిపాలనలోనే ఉన్నాం, పరిపాలన మా చేతిలోనే ఉందన్న ఫీలింగ్తో ఈవేళ పోలీస్ స్టేషన్ కనీసం అక్కడ ఉందని జ్ఞానం లేకుండా అతను ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి చంపడానికి ప్రయత్నం చేశారంటే వాళ్ళ దౌర్జన్యానికి పరాకాష్ట ఇటువంటి చర్యలే అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈవేళ ఈ విశాఖపట్నంలో పెందుర్తి కాన్స్టిట్యున్సీలో మేము మరి అతని మీద చర్య తీసుకోవాలి. అటువంటి అసభ్య పదజాలాన్ని వాడినందుకు ఒక ముఖ్యమైన నాయకుల్ని, ఈ దేశ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల్ని అవమానించి ఇటువంటి భాష వాడినందుకు ఆయన మీద చర్య తీసుకొని మరి కోర్టులో కేసు పెట్టాలని మేము కోరాం సిఐ గారిని. మరి ఆ విధంగా మరి ఏం చేస్తారో చూస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, జోగు రమేష్ ఇళ్లపై దాడులు చేయడం బాధాకరమని, రాష్ట్రంలో హోంశాఖ పూర్తిగా విఫలమైందని, శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆరోపించారు. పిఠాపురం మహారాజు కోట ఆవరణంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీత విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, గండెపల్లి బాబీ, కరణం చిన్నారావు, పెద్దపాటి నాగేశ్వరరావు, బొజ్జ పెదకాపు, సామరవతి లలిత, పచ్చిమల్ల అప్పలరాజు, ఖలీల్ షా, మొహినుద్దీన్, పెద్దింటి మసిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బయటకు రాకుండా మీరు ఆయన ఇంటి మీదకు పోలీసులు పంపేశారు. పరిస్థితి ఉంది. దీన్ని ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మేము కూటమి చర్యలేంటి, మీరు ఎన్ని రకాల ఎఫ్ఐఆర్లు వేశారు, ఎంత మందిని మీద కేసులు పెట్టారు ఇప్పుడు కోరుతున్నాం. దయచేసి ఎవరైతే ప్రసాదం మీద మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? రజనీ గారు అడుగుతారు, ఆవిడని వేసేయండి లోపల. రోజా గారు అడుగుతారు, ఆవిడని లోపల వేసేయండి. అంబటి రాంబాబు గారు అడుగుతారు, లోపల వేసేయండి. జోగి రమేష్ గారు అడుగుతారు, లోపల వేసేయండి. వాళ్ళు కూడా తప్పుడుగా మాట్లాడడం అనేది క్షమించరాని విషయం. మేము బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం, ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా కేంద్రంలో భాగస్వామ్యం. ఈ తప్పు పోలీస్ స్టేషన్ లో పెట్టేయండి, రిమాండ్ వేసేయండి, జైల్లో పెట్టేయండి. ఇంతేనా ప్లే చేస్తా ఉన్నాయి. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద దాడి, వారి ఇంటిని మరి తగలబెట్టించడం, హత్యా ప్రయత్నం చేయటం, ఇవన్నీ చూసుకున్నట్లయితే స్టేట్ స్పాన్సర్డ్ లా అండ్ ఆర్డర్ ని ధ్వంసం చేసే విధంగా ఉన్నదన్నట్లు ఏమాత్రం సందేహం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడొచ్చు, కానీ ఎక్కడ జరిగింది, ఏం జరిగిందని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఈ సిబిఐ రిపోర్టు ఈ తిరుపతి ప్రసాదం
లడ్డూ మీద వచ్చిన తీర్పుకి ప్రభుత్వము నిజంగా జగన్ గారి మీద అంత కక్ష కోపం లేకపోయినట్లయితే, వారికి జగన్ గారి మీద ఉన్న ద్వేషం, జగన్ గారి మీద ఉన్న కోపంతో అతి పవిత్రమైన లడ్డూని అపవిత్ర ప్రచారం చేస్తున్నాం అనేది కూడా తెలియట్లేదు కూటమి పెద్దలకి. అందుచేతనే ఇంత తీర్పు వచ్చిన తర్వాత కూడా మరి నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే, మీరు కూడా చూసే ఉంటారు టీవీల్లో, లడ్డూ ప్రసాదాన్ని ఒక ప్లేట్లో పెట్టి కింద లడ్డూకి బూందీలో పెట్టి జగన్ గారి, అదేవిధంగా సుబ్బారెడ్డి గారి, కరుణాకర్ రెడ్డి గారి 3 ఫోటోలు వేసి కల్తీ జరిగింది అని చెప్పి సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫ్లెక్స్లు కట్టారు అంటే ఇది ఎవరి ప్రోత్సాహంతో జరుగుతుందనేది తేలాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు ధైర్యం ఉంటే వాళ్ళ ముగ్గురు ఫోటోలు వేసినప్పుడు పెట్టిన వాళ్ళ ఫోటో కూడా వేసుకుంటే తెలిసిపోను. మీరు పెట్టిన వాళ్ళ పేర్లు ఉండవు, పెట్టిన వాళ్ళ ఫోటోలు ఉండవు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎవరు పెట్టారు? ఎవరు ప్రోత్సహిస్తే పెట్టారు? ఎందుకోసం పెట్టారు? అంటే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేసినా పర్వాలేదు, ఒక పక్క ప్రసాదాన్ని అపవిత్రాన్ని ఇంకా అపవిత్రం చేసినా పర్వాలేదు, రాష్ట్రంలో ప్రజలు కొట్టుకు పచ్చిపోయినా పర్వాలేదు, డైవర్షన్ మాత్రం అయిపోవాలి అనే విధంగా నిన్న జరిగిన సంఘటన చూస్తే, మీరు ఫ్లెక్సీ పెట్టకపోతే అసలు గొడవే లేదు, ఎక్కడ గొడవ అనే దానికి కారణమే లేదు. పైగా ఫ్లెక్సీ పెట్టిన అంబటి రాంబాబు గారు చెప్పింది ఏంటి? మేము పోలీసులకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఆ ఫ్లెక్సీని మీరు తీయించండి, లేకపోతే మేము వచ్చి తీసేస్తాము అని చెప్పారు తప్ప మేము ఏ రకంగా ఇంకో రకంగా దారుణంగా కూడా దురుసుగా కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ పొద్దున్న అయినప్పటికీ కూడా తీయకపోవటం వల్ల ఆయన ఆ ఫ్లెక్సీని తొలగించడానికి అని చెప్పి చెప్పిన విధంగా వెళ్తే అప్పటికే మారణాయుధాలతో, అప్పటికే మీరు ఉద్దేశపూర్వకంగా, అప్పటికే కొంతమంది నాయకులు, మహిళలు అందరూ చేరి ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, ఉన్నతమైన వ్యక్తులు కూడా ఫిల్దీ లాంగ్వేజ్, దారుణమైన పదాలు ఉపయోగిస్తూ ఆయన్ని మాట్లాడడం జరిగింది. ఎవరు తప్పు మాట్లాడినా తప్పే, వాళ్ళు కావాలని మాట్లాడాడు, ఈ ఆవేశంలో తప్పు మాటలు మాట్లాడాడు, రెండూ తప్పే. అక్కడ దురుసుగా మాట్లాడడం, దురుద్దేశంతో మాట్లాడడం, తప్పుడు లాంగ్వేజ్ తో మాట్లాడడం మొదలు పెట్టింది ఎవరు? మీరు టైం టు టైం వీడియోలు చూడండి, ఏ టైంకి ఏది జరిగింది అనేది చూస్తాం. దీనికి ప్రధాన కారణం ఎవరు? ముందు రోజు ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు. ఇప్పటికీ ఫ్లెక్సీ పెట్టిన వాడి మీద ఎఫ్ఐఆర్ లేదు, ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు ఎవరో కనుగొనలేదు, కర్రల పట్టుకు నించున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు, వాళ్ళ పేర్ల మీద లేవు. ఒక్కొక్కళ్ళు తిడుతూ లాంగ్వేజ్, దారుణమైన లాంగ్వేజ్ మాట్లాడుతుంటే వాళ్ళ వెనకాల సపోర్ట్ గా చేస్తున్నట్టుగా, ఎస్కాట్ నడుస్తున్నట్టుగా పోలీసులు నడిచే పరిస్థితి వచ్చింది. నేను పోలీసు వరకు కూడా చెప్తా ఉన్నాను, పోలీసు యంత్రాంగానికి చెప్తా ఉన్నాను, హోమ్ డిపార్ట్మెంట్ కి చెప్తా ఉన్నాం, మీరు ఎందుకు మీ ఉనికిని కోల్పోతున్నారు? ఎందుకు మీరు పాములుగా అవుతున్నారు? ఎందుకు మీ డ్యూటీని మీరు చేయట్లేదు? కర్రలు పట్టుకొస్తే అంతసేపు నుంచోబెడతారా మీరు? అంబటి రాంబాబు గారిని అక్కడే ఆఫ్ చేసి ఈ కర్రలన్నీ మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? కర్రలు ఎవరైతే తీసుకొచ్చారో, రాడ్లు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఎందుకు కూర్చోబెట్టలేదు? తిరిగి పైగా దౌర్జన్యం చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చారు, బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేశారు, రిమాండ్కి వేశారు, ఇవాళ జైలుకి వేశారు. పైగా ఆయన ఇంటికి వెళ్ళి హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు, ఇల్లుని అందరినీ తగలబెట్టారు. మరో బీసీ నాయకుడు, మాజీ నాయకుడు జోగి రమేష్ గారి ఇంటి మీద మీరు దౌర్జన్యం చేశారు, ఇంటిని తగలబెట్టారు. అదేవిధంగా యువకుడు, మరి రాజకీయాల్లో ఉత్సాహంగా ఉన్న దేవినేని అవినాష్ గారినేమో ఆయన వెళ్లకుండా ఈయన సపోర్ట్ చేయడానికి, అక్కడ ఉండడానికి, మా నాయకుడు అన్యాయంగా జైల్లో పెడుతున్నారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారని వెళ్తే ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడ పక్కన పెట్టేశారు. ఏంటి సంఘటనలు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తిరుపతిలో ఎందుకు పెట్టాల్సి? అసలు ఈ ఫ్లెక్స్ పెట్టిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం కనుక్కుందా? ఫ్లెక్స్ పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకుందా? ఒక కేసు కాదు, ఫ్లెక్స్ పెట్టిన వాళ్ళ మీద తీవ్రమైన కేసు పెట్టాలి. ప్రసాదాన్ని అపవిత్రంగా మళ్ళీ ప్రసాదం వేసి
అతి పవిత్రమైన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ప్రతిష్టాత్మకమైన, పవిత్రమైన తిరుపతి ప్రసాదాన్ని బదనాం చేసిన వాళ్ళని శిక్షించే విధంగా బెయిల్ రాకుండా సెక్షన్లు పెట్టి లోపల వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వరకు ప్రభుత్వం అది తీసుకోలేదు. హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు చర్యలు తీసుకోరా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించారని, ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఎటువంటి ప్రమేయం లేదని ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం మహారాజు కోటలో ఉన్న గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు వివరాల్ని మీడియాకు తెలియజేశారు. ఈ సమావేశంలో బొజ్జ సతీష్, సకుమల గంగాధర్, గుండ్ర సుబ్బారావు, కొండపూడి సూర్యప్రకాష్, పిల్లి చిన్న, సోము సత్యనారాయణ, దేవరపల్లి రామారావు, పొన్నాడ గంగా భవాని, అడ్డగట్ల శివ, కొర్రుప్లోడు శ్రీను, అల్లవరపు నగేష్, కొల్ల బంగారుబాబు, రాయుడు శ్రీను, పిఎస్ఎన్ మూర్తి, నూతటి ప్రకాష్, నల్ల శ్రీను, ఓరుగంటి రమేష్, నెక్కల సత్యనారాయణ, మట్ల శ్రీను, వియ్యపురం నారాజు, బోసపోయిన శివ, చెల్లూరి అప్పారావు, వాసంశెట్టి సూరిబాబు, కర్ణాసుల రాజా తదితరులు పాల్గొన్నారు. సంతోషకరమైనది, ఆనందకరమైన రోజు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో, ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి మాజీ మంత్రి హోదాలో నంద్యాలలో అర్ధరాత్రిగా అరెస్ట్ చేసి విజయవాడలో ఇంట్రాగేషన్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పంపించారు. అంటే ఈ కేసులో సంబంధం లేని కేసులో, ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ లేని కేసులో ఇరికించి క్రియేట్ చేసి ఒక స్టోరీ, దాన్ని కోర్టు దృష్టిలో పెట్టి జైలుకి పంపి 53 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఆ సమయంలో యావత్ ప్రపంచం, వందల దేశాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని తయారు చేసి పంపారో, ఇంజనీరింగ్లు చేసి ఉద్యోగాలు చేస్తున్నారో, అలాగే తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో అయితే 53 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు ఇవన్నీ చేయడం జరిగింది. అంటే ఒక మంచి నాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు, 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు, ఉమ్మడి రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన నాయకుడిని అర్ధరాత్రిగా ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పి ప్రపంచం అంతా కూడా, ప్రపంచ స్థాయిలో నాయకత్వంలో అందరూ కూడా ఆశ్చర్యపోవడం, నిరసన తెలియజేయడం కూడా జరిగింది. ఏదైతే సిమెంట్స్ ప్రాజెక్ట్ ఉందో, ఈ కుంభకోణం 371 కోట్ల రూపాయల కుంభకోణం అని పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏసీబీ కోర్టులో కూడా మరి కేసు కొట్టేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందో ఆ పరిపాలనలో చేసిన అరెస్టులన్నీ కూడా దుర్మార్గం, క్రియేట్ చేసిన కేసులన్నీ కూడా కల్పితం అని కూడా చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు ఆయన రాజకీయ చరిత్రలో మచ్చ లేకుండా పరిపాలించడం జరిగింది, ఎక్కడ అవినీతి మరక లేకుండా. మరి ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ క్లారిటీగా ఇవ్వడం జరిగింది, ఈ కేసుకి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేదు అని చెప్పి. అంచేత ప్రజలందరూ కూడా ముక్కుని వేలేసుకుంటున్నారు. ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేశారు ఆ రోజు. మరి ఈ అరెస్ట్ చేసినందుకే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి. అంటే ఒక మచ్చలైన వ్యక్తిని కావాలని ఇరికించి జైలుకి పంపించినందుకే, ఆ రోజే పంపించిన రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి కిందికి పోవడం జరిగింది, 11 సీట్లకు పరిమితం అవ్వడం జరిగింది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు
మీద 5 కోట్ల అందరికీ కూడా ఒక నమ్మకం ఉంది. అయినా హయంలో ఎక్కడ కూడా మచ్చ లేకుండా పరిపాలన ఉంటుందన్న నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిలో ఎక్కడ అవినీతి లేకుండా, అవినీతిని ఎక్కడా కూడా చేసినా కూడా సహించకుండా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తికి ఈరోజు క్లీన్ చిట్ రావడం గర్వకారణం. మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలందరం, కార్యకర్తలందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. అనకాపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం దాడులు, అక్రమ కేసులు బనాయిస్తోందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు తిరుపతి లడ్డులో ఎటువంటి జంతు అవశేషాలు కలవలేదని సిట్ రిపోర్ట్ ఇవ్వడంతో చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు. డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. రాష్ట్రంలో ప్రజలు రోడ్లపై తిరగాలంటే భయాందోళనతో ఉన్నారని అన్నారు. గతంలో పెన్షన్ సరిగా అందించకపోవడంలో ప్రజలు వ్యతిరేక రావడానికి తిరుపతి లడ్డు విషయం తెరమీదికి లేవనెత్తారు. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంపై ప్రభుత్వంపై వ్యతిరేక రావడంతో వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో మందపాటి జానకి రామరాజు, మలసల కుమార్, రాజా, జాజుల రమేష్, మలసల కిషోర్, కలగా గున్నాయి నాయుడు, పెద్దిశెట్టి గోవిందు, కేఎం నాయుడు, బోర్డెడి శివ, గొర్రె సూరిబాబు, పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానకి రామరాజు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు విషయంలో అసత్య ప్రసారం చేసి వెంకటేశ్వర స్వామిని, అదేవిధంగా లడ్డు ప్రసాదాన్ని కల్తీ జరిగిందంటూ, అందులో జంతు కొవ్వు కలిసిందంటూ, కల్తీ జరిగిందని అసత్య ప్రసారం ప్రజల్లో తీసుకెళ్ళి దుష్ప్రచారం చేశారు. మొన్న సిట్టు విచారణలో అందులో ఏ కల్తీ జరగలేదు, జంతు కొవ్వు లేదని కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఈరోజేమో వాళ్ళు మేము జంతు కొవ్వు అనలేదు, కల్తీ జరిగిందని మాయమాటలు చెప్తున్నారు. మళ్ళీ అదే అసత్య ప్రచారాలు చేయడం. ఫ్లెక్సీల్లో ఇప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి ప్రస్తుత రాజ్యసభ సభ్యులైనటువంటి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారి పైన ఫ్లెక్సీల్లో అసత్య ప్రచారాలు చేసి దూషించడం, ఇలాగా ప్రతి చోట ఫ్లెక్సీలు అవి పెడుతున్నారు. వాళ్ళు ఏ విధంగానైతే ప్రజల్లో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారో అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు ప్రజల్ని మభ్యపెట్టి అధికార దుర్వినియోగం చేసి పరిపాలన కొనసాగిద్దామని చూస్తున్నారు. మీరు నిన్న మొన్న చూస్తున్నారు, సాక్షాత్తు మాజీ మంత్రులైనటువంటి అంబటి రాంబాబు గారి ఇంటిపైన, అదేవిధంగా జోగి రమేష్ గారి ఇంటిపైన కూడా ఈ దాడులు చేయడం జరుగుతుంది. అక్కడ పోలీసుల దగ్గరుండి మరి దాడులు చేయించున్నట్టుంది ఇది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే అసత్య ప్రచారం చేశారో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలపైన ప్రజలకు వాళ్ళు క్షమాపణ చెప్పి, చేసిన పాపాన్ని ప్రజలందరికీ క్షమాపణ చెప్పి కడుక్కోవాలని, అదేవిధంగా ఇటువంటి అసత్య దుష్ప్రచారంలో చైర్మన్గా ఉన్నటువంటి మాజీ చైర్మన్ల పైన మానుకోవాలని, అదేవిధంగా ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి తప్పితే ఈ విధంగా నాయకులపైన ఏదైనా వాళ్ళకి ఎగనెస్ట్గా మాట్లాడితే ప్రజల తరఫున ప్రజలకు పథకాలు అందలేదని, లేదంటే ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తే వ్యతిరేకంగా మాట్లాడితే ఇంటిపైన దాడులు చేయడం మానుకోవాలని కోరుకుంటూ, ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునే వరకు ప్రజల తరఫున పోరాటం చేస్తామని తెలియడం జరిగింది. ఏదైతే 2 విషయాల గురించి ఇచ్చాం. ఒకటి, కల్తీ జరిగిందని ప్రజల్లోకి అసత్య ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, కూటమి నాయకులు అందరూ కూడా తీసుకెళ్లారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ప్రజలందరికీ క్షమాపణ చెప్పి మళ్ళీ ఇచ్చిన కంప్లైంట్ తీసుకోవాలని, అదొకటి. రెండో విషయం, ఏవైతే ఫ్లెక్సీలు పెడుతున్నారో మాజీ టీటీడీ చైర్మన్లు అయినటువంటి సుబ్బారెడ్డి గారి పైన, కరుణాకర్ రెడ్డి గారి పైన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసి కల్తీ జరగకపోయినా కానీ అసత్య ప్రచారం చేసి సోషల్ మీడియాలో వాటిలో సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని.
ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్థానిక పోలీస్ స్టేషన్లో. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించలేదని చట్టం పని చట్టం చేసుకుని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుని అరెస్టు చేసిందని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాధ్యమంలో వర్మ అన్నారు. పిఠాపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో వర్మ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ చదివిన స్కూల్కి తాము ప్రిన్సిపల్ అన్నారు. కానీ మా పార్టీ క్రమశిక్షణ సభ్య సమాజంలో ఎలా మాట్లాడాలో నేర్పిందన్నారు. కానీ వైసీపీ అధినేత ఇతరులను తిడితే పదవులు కాబట్టి వాళ్ళు పదజాలం అలా ఉందని పేర్కొన్నారు. శాంతి భద్రతలు లోపించలేదు. ఎలా ఉంటుందంటే స్టోవట్టపురంలో దొంగలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. బయటకు వచ్చినప్పుడు ఒకరోజు దొంగతనాలు అవుతున్నాయి. మొన్నాడు చూస్తే వాళ్ళందరూ జైల్లో ఉంటారు. ఇంకా శాంతి భద్రత లోపం ఏముంది? అలాగే వీళ్ళు ఒక 7-8 నెలలు కాముగా ఉన్నారు. మళ్ళీ బయటికి పాత పద్ధతిలో ఎక్కడ పోతాయి? ఆ నోరు, ఆ లాంగ్వేజ్ నేను అనుకోను ప్రపంచంలో అటవిక రాజ్యంలో కూడా అటువంటి లాంగ్వేజ్ ఉండదు. ఒక ముఖ్యమంత్రిని విమర్శిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం కాదు, చైర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ. ఆ కుర్చీలో ఎవరున్నా సరే ఆ కుర్చీనే గౌరవించాలి. ఆ కుర్చీని తిట్టినప్పుడు బొక్కలు వేస్తారు. ఇక్కడ ఎలా ఉంటారు? అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా సరే ఆయన తప్పుగా మాట్లాడారా? అది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ. తిట్టడం మాకు వచ్చింది కదా, మరి తిట్టుడు లాంగ్వేజ్లు వస్తే వాళ్ళకే కాదు, వాళ్ళు చదివిన స్కూల్లో మేము ప్రిన్సిపల్లే. కానీ సంస్కారం కాదు. అది మాట్లాడలేం, పబ్లిక్లో మాట్లాడలేం, ప్రజల ముందు మాట్లాడలేం. వాళ్ళు మాట్లాడగలరు. వాళ్ళు అలా నలుగురు మాట్లాడటంలో మంచిది. ఇచ్చేదంటే 15 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం కావాలనుకుంటున్నాం కదా. ఈ అంబటి రాంబాబు, కొడాల నాని, పేరు నాని వీళ్ళందరూ కూడా అలాగే మాట్లాడడం కూడా మంచిదే. 15 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళు మాట్లాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చినాయి. జగన్ గారు అర్థం చేసుకోవట్లేదు. మళ్ళీ వాళ్ళు మొదలెట్టారు. ప్రజలు చేదరించుకుంటున్నారు. ఒక సంవత్సరం ప్రశాంతంగా ఉందంటే ఏంటి ఇవ్వాలని చెప్పి 15 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండాలంటే ఈ మరుగుతూనే ఉండాలి. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఓహో, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, ప్రతిపక్షంలో కూడా ఎలా ఉందో. అసెంబ్లీకి వెళ్ళో ఎక్కడికి వెళ్ళో తిడతాడు. ఇక్కడ తింటే ఎందుకు? అసెంబ్లీకి వెళ్ళి పోరాడచ్చు కదా. అక్కడ అడగండి, మీకు ఏం అవసరం ఉన్నా అడగండి, ఏది కావాలో అడగండి, గౌరవంగా సమాధానం చెప్తారు. ప్రజల గురించి మాట్లాడండి. తిట్లు గోళ్ళు ఎందుకు? ఇవన్నీ అవి చూడడానికి అసభ్యంగా ఉంటాయి. ఏదేమైనా మరి ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ అది. రేపు వాళ్ళకి మంత్రులు రావాలంటే తిట్టాలి, ఎమ్మెల్యే సీట్లు రావాలంటే తిట్టాలి. వాళ్ళ క్రమశిక్షణ. మా క్రమశిక్షణ ఏంటంటే ఎవడన్నా ఎమ్మెల్యే అంటే కష్టపడి పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఎవడన్నా మంత్రి అవ్వాలంటే ప్రజలందరూ కూడా భుజాలు వేసుకుని మొయ్యాలి. ఇటువంటి పని చేసిన వ్యక్తికి ఇవ్వాలని చెప్పి అడగాలి. మా క్వాలిఫికేషన్ ఇది. అక్కడ ఏంటంటే ఎన్ని బూతులు తిట్టావు, ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు తిట్టాడు, మంత్రిని ఎన్నిసార్లు తిట్టాడు. ఇక్కడ చట్టాలు ఉంటాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ చట్టానికి, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అధికారులు సవ్యంగా పనిచేసుకుని వెళ్తారు. ఆ చట్టాన్ని ఇబ్బంది పెట్టేలాగా ఎవరు ప్రవర్తించినా చట్టం దాని పని చేస్తుంటారు. అదే పని చేసింది రాజమండ్రికి పంపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తాతయ్య బాబు మాట్లాడారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమైనవేనని, అయితే వ్యక్తిగత దూషణ మరియు అసభ్య పదజాలం ఉపయోగించడం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిని అవమానించే విధంగా మాట్లాడడం ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసినట్టేనని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు రాజకీయంగా టీడీపీని ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం దురదృష్టకరమని తాతయ్యబాబు విమర్శించారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కాయలమురళి, కార్యాలయ కార్యదర్శి ఏపీఎం సత్యనారాయణ, అధికార ప్రతినిధి బోల్శెట్టి శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శి కారణం శ్రీనివాసరావు, చెక్కల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అంబటి రాంబాబు గారు గతంలో కూడా విపరీతమైనటువంటి మాటలు మాట్లాడారు. అయినా సరే ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా ఇంకా బుద్ధి రాలేదు. ఈయన చేసినట్టు వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేసినట్టు మాకు అనిపిస్తుంది. ఇచ్చేటంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పవిత్రమైన దేవాలయం,
ఆ దేవాలయంలో కల్తీ నెయ్యి వాడారని ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గతంలో నువ్వు చేసినటువంటి ఏదైతే అవినీతి ఉందో అది ప్రజలకు తెలియపరచడం వల్ల నువ్వు దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీద కేవలం అంబటి రాంబాబుతో మాట్లాడించావు. మరి మా తెలుగుదేశం ఎంత ప్రజాస్వామ్యంలో ఎంత విలువలుగా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి భార్య మీద ఒక కార్యకర్త ఒక అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడమే కాదు అరెస్ట్ చేసి కూడా లోపల పెట్టాలి. అంటే ఎవరైనా ఒక అసభ్యతకరమైన ప్రవర్తన చేస్తే మాట్లాడితే అది మా నాయకుడి తాలూకా లక్షణం. అదేవిధంగా నువ్వు నిజమైనటువంటి నువ్వు నాయకుడిగా నువ్వు రుజువు చేసుకున్నావంటే ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడిన అంబటి రాంబాబు చట్టపరమైన చర్యలకి నువ్వు ఇబ్బంది లేకుండా చేస్తూ అతన్ని సస్పెండ్ చేసి నువ్వు నిజాయితీ కూడా నిరూపించుకుంటే బెటర్ తప్ప నువ్వు అటువంటి వ్యక్తుల్ని కూడా సమర్థం చేస్తే పూర్తిగా నీ రాజకీయ భవిష్యత్తు కూడా పూర్తిగా భూస్థాపితం అవడం కూడా ఖాయమని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఇటువంటి అంబటి రాంబాబు లాంటి క్రూరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు రాష్ట్రంలో ఒకరిద్దరు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా త్వరలోనే ఇంకా గుణపాఠం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ వారికి ఇటువంటి మాటలకి కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. తిరుపతి లడ్డు వ్యవహారంలో నెయ్యి కల్తీ జరిగింది అన్న ఆరోపణపై వాస్తవం లేదంటూ సిట్ నివేదిక ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిల ఫ్లెక్సీలు కొన్ని ప్రాంతాల్లో పెట్టి వారిని అవమానపరిచారని ఆ వ్యక్తిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒక ఫిర్యాదును రాష్ట్రంలో అరచుక పాలన సాగుతుంది. నర్సీపట్నంలో 2 రోజుల క్రితం వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నేపథ్యంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని 2వ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నింటిపై వచ్చే జగనన్న ప్రభుత్వంలో తప్పకుండా చర్యలుంటాయి. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఈ కల్తీ నెయ్యి జరిగిందో అని ఆరోపణలు చేశారో గతంలో, అదేమో సిబిఐ వారు ఇందులో జంతు కొవ్వు లేదని చెప్పినప్పుడు కూడా నివేదిక ఇచ్చినప్పటికి కూడా మా మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, అలాగే మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్రెడ్డిపై ఫ్లెక్సీలు కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టి మరి అవమానపరంగా చేస్తున్నందుకు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే, రెండోది కూడా సేమ్ అదే లడ్డూకి సంబంధించి ఈ కొవ్వు కలిసిందని చెప్పి కొంతమంది మరి తప్పుడు ప్రచారం నివేదిక ఇచ్చినప్పటికి కూడా ఏమీ లేదని చెప్పి నివేదిక కొంతమంది సోషల్ మీడియాలో మరి చేస్తున్న సందర్భంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి 2 కంప్లైంట్ కూడా ఈరోజు మరి టౌన్ స్టేషన్లో టౌన్ సిఐ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే పాలన ఒక అరాచక పాలన. ఎంత దారుణం అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని అందరి మీద దాడులు చేసే కార్యక్రమం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మా మాజీ మంత్రి గారు విడదల రజనీ గారు కానీ, అలాగే మన బ్రహ్మనాయుడు గారు కానీ, మరి అలాగే టీటీడీ మాజీ చైర్మన్ మరి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ ఈ విధంగా వాళ్ళ మీద దాడులు చేయడం కాకుండా మొన్న చూస్తే మరి మా మాజీ మంత్రి గారు మరి అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి చేయడమే కాకుండా మరి ఎంత దారుణం అంటే ఆ పరిస్థితి అంతా కూడా ఇల్లు అంతా కూడా అల్లకల్లం చేసి మరి వేలాది మందిగా మరి కార్యకర్తలు నాయకులు వచ్చి ఎంత ధ్వంసం చేశారో అందరం చూసాం. దానికి తోడు వారిని కూడా జైల్లో పెట్టి కార్యక్రమం చేశారు. అలాగే మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారు ఇంటి మీద కూడా దాడి చేసి మరి ఇల్లు నిప్పండించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మేము అందరం చూసాం. అంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో పాలన, చంద్రబాబు గారి పాలన అంటే అంత దుర్మార్గంగా ఉంది. అంటే ఇదంతా కేవలం చేస్తారంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా కూడా. ఎందుకంటే ఇదంతా కూడా ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఏదైతే చంద్రబాబు గారు వాగ్దానం చేశారో అవన్నీ ఇవ్వట్లేదని చెప్పి చర్చ జరుగుతున్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఒక ఇష్యూ అయితే, రెండోది ఏదైతే గత సంవత్సరం స్వయాన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న స్వయంగా చంద్రబాబు గారు ఒక ఉన్నతమైన స్థానంలో చంద్రబాబు గారు మరి ఏ విధమైన ఆధారం లేకుండా ఏదైతే మరి శ్రీవారి లడ్డు నెయ్యి విషయంలో మరి జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దాని ద్వారా ఈరోజు మన పోయిన వారం సిబిఐ వారు ఎక్కడా కూడా లడ్డూలో జంతు కొవ్వు లేదని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పిన నివేదిక ఇవ్వడం జరిగింది. దాంతో మరి కోట్లాది మంది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు గారు ఈ విధంగా మరి భక్తుల యొక్క మనోవాళ్ళు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చేదరించుకున్న టైంలో దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి అదొక ఇష్యూ అయితే దాన్ని ఏం చేశారంటే కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అందులో మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారిది, వైవి సుబ్బారెడ్డి గారిది, బొమ్మన్ కర్ణ గారి ఫ్లెక్సీలు పెట్టి మళ్ళీ నెయ్యి గురించి రాద్ధాంతం చేసి ఫ్లెక్సీలు పెట్టారు. ఎందుకంటే కావాలని ఒక నివేదిక సిబిఐ వారు ఇచ్చినప్పటికీ కూడా కావాలని అంటే ఆ ప్రాంతాల్లో విధ్వంసాలు రెచ్చగొట్టి మరి అందరూ దాడులు చేయాలనే ఉద్దేశం మీద ఒక డైవర్షన్ పాలిటిక్స్ మీద అక్కడ పెట్టి ఈ మధ్య కాలంలో చూసాం ఎన్ని కూడా దాడులు, మరి విపరీతమైన దాడులు కూడా చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఒకటే చెప్తున్నా, ఈరోజు అధికారం ఉంది కదని చెప్పి చంద్రబాబు గారు ఆ పార్టీ నాయకుల చేత కార్యకర్తల చేత దాడులు చేస్తే వచ్చేది జగనన్న ప్రభుత్వం. మరొక 3 సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించుకుంటాం. ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఇంకోటి చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు చంద్రబాబు గారు చేయాల్సిందంతా కూడా దాడులు కాదు, ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో ఎన్నికల ముందు అవన్నీ కూడా నెరవేర్చండి. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు. ఈ రోజుకి 20 నెలలు అయింది. అంటే సుమారుగా 5 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. ఒకటి ఇచ్చారు, ఆ ఒకటి కూడా ఎవరికి ఇచ్చారు కూడా తెలియని పరిస్థితి. మిగతా 4 సిలిండర్లు ఇవ్వాలని చెప్పి మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. వాటి మీద దృష్టి పెట్టండి తప్ప దాడుల మీద కాదని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది. అలాగే పాపం చాలామంది నిరుద్యోగులు 3,000 రూపాయలు ఇస్తారంటే అందరూ ఎదురు చూస్తున్నారు. 20 నెలలు అయింది. ఈ రోజుకి ప్రతి నిరుద్యోగి కూడా 60,000 రూపాయలు ఇవ్వాలి. అందరూ కూడా ఎప్పుడు ఇస్తారని చూస్తున్నారు. అవి ఇచ్చే కార్యక్రమం చేయండి తప్ప దాడుల మీద కాదని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు గారు చెప్తాం. అలాగే మహిళలకి ఎవరైతే 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మహిళలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా 1,500 రూపాయలు ఇస్తున్నారు. ఈ రోజుకి 20 నెలలు అయింది. అంటే సుమారుగా ప్రతి మహిళకి కూడా 30,000 రూపాయలు ఇవ్వాలి. ఆ 30,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి, దాని మీద దృష్టి పెట్టండి, కానీ ఈ విధంగా దాడుల మీద కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాను. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలుగా పెన్షన్లు ఇస్తా అన్నారు. ఈ రోజుకి 20 నెలలు అయింది. అంటే ఒక్కొక్కరికి 80,000 రూపాయలు ఇవ్వాలి. వాటి మీద దృష్టి పెట్టండి తప్ప ఈ విధంగా వాళ్ళకి చేయండి తప్ప ఎన్నికల ముందు చెప్పిన దానికి చేయండి తప్ప ఈ విధమైన దాడులు చేస్తే మాత్రం ఎట్టి బస్సులు కూడా రేపు రాబోయే రోజుల్లో మరొక 3 సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరైతే మమ్మల్ని టార్గెట్ చేశారో, ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే అన్యాయంగా చేశారో వారందరికీ కూడా చట్ట ప్రకారం వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ఎప్పటికైనా ఈ చంద్రబాబు గారు మాని ఇక్కడి నుంచి కూడా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను, వాటి మీద దృష్టి పెట్టండి తప్ప దాడుల మీద కాదని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది. అలాగే పాపం చాలామంది నిరుద్యోగులు 3,000 రూపాయలు ఇస్తారంటే అందరూ ఎదురు చూస్తున్నారు. 20 నెలలు అయింది. ఈ రోజుకి ప్రతి నిరుద్యోగి కూడా 60,000 రూపాయలు ఇవ్వాలి. అందరూ కూడా ఎప్పుడు ఇస్తారని చూస్తారు. అవి ఇచ్చే కార్యక్రమం చేయండి తప్ప దాడుల మీద కాదని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు గారు చెప్తాను. అలాగే మహిళలకి ఎవరైతే 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మహిళలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా 1,500 రూపాయలు ఇస్తున్నారు. ఈ రోజుకి 20 నెలలు అయింది. జిల్లాలో బాల్య వివాహాలని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా మహిళా సంరక్షణ కార్యదర్శులు, మహిళా పోలీసులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలి అని మాట్లాడుతూ గ్రామ వార్డు పరిధిలోని మహిళలు, చిన్నారుల భద్రతను మహిళా పోలీసులు పర్యవేక్షించాలన్నారు. సమాజానికి శాపంగా మారిన బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తు దెబ్బతినడమే కాకుండా వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాల పరిధిలో ఎక్కడైనా చిన్న వయసులో వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే మహిళా పోలీసులు వెంటనే స్పందించి వాటిని అడ్డుకోవాలని సూచించారు. గ్రామస్థాయిల తల్లిదండ్రులకు బాల్య వివాహాల వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు మరియు అనార్థాలపై నిరంతరం అవగాహన కల్పించాలని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి టి కనకదుర్గ, జిల్లాలోని వివిధ సచివాలయాలకు చెందిన మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఇతర జిల్లా స్థాయి సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. దానికి అనుగుణంగా మనం వారిని ముందుకు తీసుకువెళ్ళాలన్నదే సార్ యొక్క ఆశయం. నెక్స్ట్ ఆయన ఇప్పుడు చెప్పుకున్నట్టు పురోహితుల్ని లేదంటే ఎవరైతే మతస్థులు అంటే వారి మత పెద్దలు ఉన్నారో వారందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఒక 1 వీక్ 10 days మీ సచివాలయానికి. అవి మెయిన్ జంక్షన్స్ లో అంటే గుడి, చర్చ్, మసీదు, బడి, బస్ స్టాండ్ లో ఎక్కడైతే కూడలి ఉంటుందో అక్కడ వాటిని అన్నింటిని కూడా డిస్ప్లే చేయవలసిన బాధ్యత ఎంఎస్కి వెళ్తే. నెక్స్ట్ ఉన్నట్టు ఒకవేళ ఏదైనా మ్యారేజ్, చైల్డ్ మ్యారేజ్ తీసుకు వెళ్తున్నట్లయితే ఆ కన్సర్న్ కమిటీ మెంబర్స్ అందరినీ టీం అంతా పిలిపించి దాన్ని వారికి ఇన్ఫార్మ్ చేసి ఆపించవలసిన. ఒకటి మ్యారేజ్ ఆపడమే కాదండి, మ్యారేజ్ తర్వాత వారు ఏం చేస్తున్నారు, పాప అమ్మాయి ఇక్కడే ఉందా, చదువుకుంటుందా, హాస్టల్లో ఉందా, సో ఎటువంటి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, పెద్దవాళ్ళు ఇద్దరు అంగీకార పత్రం రాసుకుంటున్నారు, మేము 1 year తర్వాత 2 years తర్వాత చేసుకుంటాం, మా పిల్లల్ని చదివిస్తాము. అంటే ఫాలో అప్ అనేది కూడా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇది ముఖ్యంలో అతి ముఖ్యమైనది. ఏదైతే ఒక పిల్ల కానీ పిల్లవాడు కానీ వరుసగా 2 లేదా 3 రోజులు ఆబ్సెంటీస్ అయితే ఆ లిస్ట్ మీ దగ్గర, అంటే చెక్ ద స్కూల్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అండర్ యువర్ జ్యూరిస్డిక్షన్. మీ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ని ప్రతిరోజు కూడా మీరు చెక్ చేసి ఏమైనా ఆబ్సెంట్ లేదు అని అంటే మీరు ఒక మెకానిజం చేసుకోవచ్చు.
ఆ టీచర్ గారికో హెచ్ఎం గారికో చెప్పుకొని అమ్మ 2 రోజులు 3 రోజులు వరుసగా ఎవరైతే రాలేదో నాకు ఇన్ఫార్మ్ చేయండి అమ్మా అందము. వారు అసలు ఈ ఊర్లో ఉన్నారా లేదా, వారు ఎందువల్ల ఆబ్సెంట్ అయ్యారు, వారికి నిజంగా ఆరోగ్యం బాగాలేదా, లేదంటే ఇలాంటి ఇతరాత్ర ఏమన్నా ఏర్పాట్లు జరుగుతున్నాయా అన్నది తెలుసుకొని దానిని ఛేదించవలసినటువంటి బాధ్యత మీది. నెక్స్ట్ మ్యారేజ్ యాక్ట్ అన్నది మనం చెప్పుకున్నాము. ఖచ్చితంగా అనేది మీరందరూ చిన్నపిల్లలు, చాలా టెక్నాలజీ బాగా తెలిసిన పిల్లలు, అవునా కాదు? మీరు చిన్నోళ్ళే పెద్దలు అందరూ కూడా బిలో 30 ఎవరో ఉంటే ఒక అందరిగా మీరు పని చేయాలని చెప్పి సార్ యొక్క ఆశయం అండి. నెక్స్ట్ ఇంకేమున్నాయినా అంగన్వాడీ సర్వీసెస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి సర్కార్ నియంతృత్వ పాలన నిర్వహిస్తుందని ఆరోపించిన పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి. వైసీపీ వర్గాలపై జరుగుతున్న దాడుల్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆదిప్ రాజ్. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి, జోగు రమేష్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి. సీఎం ప్రతిష్టను దిగజార్చేలా చేసిన వ్యాఖ్యలపై తక్షణమే కేసు నమోదు చేసి తగిన చర్యల్ని ఫిర్యాదు చేసిన కొండబాబు. చనిపోయిన విద్యార్థికి న్యాయం చేయాలంటూ అనకపల్లి శ్రీ చైతన్య కాలేజ్ నందు ఆందోళనకు దిగిన బంధువులు. కృష్ణా జిల్లా పెరంలూరు శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న పవన్ కుమార్ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు. శ్రీకాకుళం తిరుమల ఆలయం ఆధ్వర్యంలో ఈ నెల 27న స్వర్ణ పుష్పాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన అర్చకులు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో 10,000 మంది దంపతులతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న గురుగుబిల్లి శ్రీనివాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.